మీకు తెలుసా? సంవత్సరంలో ఒక్కరోజే ఉంటుంది. ఆ రోజున విధి కూడా మారిపోతుంది. మరణం వెనక్కి తగ్గుతుంది. వివాహ జీవితం కాపాడబడుతుంది. మరియు శివుడు ఆలస్యం లేకుండా కరుణ చూపే రోజు అదే. ఆ పవిత్రమైన రోజే సోమవతి అమావాస్య. అమావాస్య తిథి సోమవారం రోజున వచ్చినప్పుడు ఆ తిథిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈరోజు శివారాధనకు అత్యంత శక్తివంతమైనది. ఈ కథను చివరి వరకు వినండి. మహాదేవుని ఆశీర్వాదం మీ ఇంటికి తప్పకుండా చేరుతుంది. సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి భక్తితో ఆరాధిస్తారు. ఈ రోజున వ్రతం ఆచరించేవారికి అన్ని కోరికలు నెరవేరుతాయని, అఖండ సౌభాగ్యం లభిస్తుందని పురాణకాలం నుంచి విశ్వాసముంది. ఈ రోజున సోమవతి అమావాస్య వ్రతకథను తప్పకుండా పఠించాలి. ఒకప్పుడు ఒక ధనవంతుడైన సాహుకారుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు, వారి భార్యలు ఉండేవారు. అతనికొక కుమార్తె కూడా ఉండేది. ఆ సాహుకారుడి ఇంటికి ప్రతిరోజూ ఒక సాధువు వచ్చేవాడు. ఆ సాధువుకు సాహుకారుడి కోడళ్ళు అన్నదానం చేసేవారు. కాని సాహుకారుడి కుమార్తె అన్నదానం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ సాధువు ఆమె నుండి దానాన్ని స్వీకరించేవాడు కాదు. ఒకరోజు ఆమెను చూసి ఇలా అన్నాడు: నీ భాగ్యంలో సౌభాగ్యం స్థానంలో విధవత్వం రాసి ఉంది. ఆ మాటలు విన్న ఆ యువతికి మనసు తీవ్రంగా బాధపడింది. ఒకరోజు ఆమె కన్నీళ్లతో తన తల్లికి ఆ సాధువు చెప్పిన మాటలన్నీ చెప్పింది. అప్పుడు తల్లి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది: రేపు ఆయన వచ్చినప్పుడు నీతో ఏమంటారో నేనే వింటాను. మరుసటి రోజు ఆ సాధువు వచ్చినప్పుడు సాహుకారిని దాగి కూర్చుంది. అమ్మాయి అన్నదానం చేయడానికి వెళ్లగానే ఆ సాధువు మళ్లీ దానం తీసుకోకుండా అదే మాటన్నాడు: నీ భాగ్యంలో సౌభాగ్యం స్థానంలో విధవత్వం రాసి ఉంది. అప్పుడే సాహుకారిని బయటకు వచ్చి ఆవేదనతో ఇలా అడిగింది: మేము ప్రతిరోజూ నిన్ను గౌరవంతో ఆదరిస్తూ దానం చేస్తున్నాం. నువ్వు మా కుమార్తెకు శాపం పలుకుతున్నావా? అందుకా సాధువు ప్రశాంతంగా ఇలా అన్నాడు: నేను శాపం పలకడంలేదు. రాబోయే కాలంలో జరగబోయే నిజాన్ని మాత్రమే చెప్తున్నాను. అది విన్న తల్లి వినయంగా అడిగింది: నీకు అంతా తెలిసినప్పుడు ఈ దురదృష్టం నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా చెప్పు. అప్పుడా సాధువు ఇలా చెప్పాడు: 7 సముద్రాలు దాటి సోనా అనే ఒక చాకలామె ఉంటుంది. ఆమె ప్రతిసారీ సోమవతి అమావాస్య వ్రతాన్ని భక్తితో ఆచరిస్తుంది. ఆమె తన వ్రతఫలాన్ని ఈ అమ్మాయికి అర్పిస్తేనే ఈ విధవత్వ యోగం తొలగుతుంది. లేకపోతే వివాహ సమయంలో పాముకాటుతో ఈ అమ్మాయి భర్త ప్రాణాలు కోల్పోతాడు. ఈ మాటలు విన్న తల్లి దుఃఖంతో విలపిస్తూ సోనా చాకలామెను వెతుక్కుంటూ ప్రయాణమైంది. దారిలో ప్రయాణం చేస్తుండగా తీవ్రమైన ఎండవల్ల ఒక రావిచెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టుపై గరుడపిల్లల గూడు ఉండేది. అంతలో ఒక విషపాము వచ్చి ఆ పిల్లల్ను తినడానికి దూకింది. సాహుకారిని వెంటనే ఆ పామును సంహరించి గరుడపిల్లల ప్రాణాలను కాపాడింది. కొద్దిసేపటికి గరుడు అక్కడికి వచ్చి రక్తాన్ని చూసి తన పిల్లల్ను సాహుకారినే చంపిందని భావించి ఆమెపై దాడి చేశాడు. అప్పుడు సాహుకారిని వినయంగా ఇలా చెప్పింది: నేను నీ పిల్లల్ను విషపాము నుండి రక్షించాను. నీకు కావలసిన వరాన్ని కోరుకో. అప్పుడు సాహుకారిని ఇలా కోరింది: నన్ను 7 సముద్రాలు దాటి సోనా చాకలామె ఇంటికి చేర్చు. గరుడు అదేవిధంగా అక్కడికి చేర్చాడు. సాహుకారిని సోనా ఇంటికి చేరింది. కాని ఆమెను ఎలా ఒప్పించాలి, తన కుమార్తె భవితవ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించసాగింది. సాహుకారిని సోనా చాకలామె ఇంటికి చేరింది. ఆమె ఇంటి బయటే నిలబడి ఆమె పనులు గమనించసాగింది. సోనా చాకలామె ప్రతిరోజూ శ్రమిస్తూ జీవనం సాగించేది. అయినా ఆమె ముఖంలో ఎప్పుడూ భక్తి, శాంతి కనిపించేది. సోమవతి అమావాస్య రోజు ఉదయం సోనా చాకలామె పరిశుద్ధంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించింది. ఆమె ఇంటిని శుభ్రం చేసి శివలింగాన్ని అలంకరించింది. బిల్లుపత్రాలు, నీరు, పుష్పాలతో భక్తితో శివారాధన ప్రారంభించింది. వ్రతనియమాల ప్రకారం ఆ రోజు ఉపవాసముండి మనస్ఫూర్తిగా శివుని నామస్మరణ చేస్తోంది. ఇది చూసిన సాహుకారిని ఆమె భక్తికి కదిలిపోయింది. అప్పుడు సాహుకారిని
వినయంగా ముందుకు వచ్చి సోనాను నమస్కరించి ఇలా చెప్పింది. అమ్మా, నాకుగ్గా గొప్ప కష్టం ఉంది. నా కుమార్తె భవితవ్యం తీవ్రమైన ప్రమాదంలో ఉంది అని చెప్పి జరిగిన సంగతులన్నీ ఆమెకు వివరంగా చెప్పింది. అంతా విన్న సోనాచాకలామే కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఆపై మృదువుగా ఇలా చెప్పింది. అక్కా, ఈ వ్రతఫలం నా భక్తి ఫలితం. దాన్ని ఎవరికైనా ఇవ్వడం సాధారణ విషయం కాదు. అది విన్న సాహుకారిని కళ్లల్లో కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది. నీకు దానం చేసిన ఫలం మహాదేవుడే మళ్లీ నీకు ప్రసాదిస్తాడు. నా కుమార్తె ప్రాణాలను కాపాడమ్మా. సాహుకారిని యొక్క నిస్వార్థమైన ప్రేమను చూసి సోనా హృదయం కరిగిపోయింది. ఆమె ఆకాశాన్ని చూసి మనసులో శివుణ్ణి ధ్యానించి ఇలా చెప్పింది. మహాదేవా, నీ భక్తుల కష్టాన్ని తొలగించడమే నిజమైన భక్తి అయితే ఈ వ్రతఫలాన్ని ఈ అమ్మాయికి అర్పిస్తున్నాను అని చెప్పి తన వ్రతఫలాన్ని ఆ అమ్మాయి పేరున అర్పించింది. ఆ క్షణమే అదృశ్యంగా శివకృప ప్రసరించింది. కాలం గడిచింది. సాహుకారుడి కుమార్తెకు శుభవివాహం జరిగింది. వివాహ సమయంలో అక్కడికి వచ్చిన పాము దైవకృపతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి భర్త దీర్ఘాయుష్యుతో సుఖసంతోషాలతో జీవించాడు. ఆ కుటుంబమంతా శివుని కృపను గుర్తుచేసుకుంటూ సోమవతి అమావాస్య వ్రతాన్ని ప్రతీ సంవత్సరం భక్తితో ఆచరించసాగింది. ఈ కథ చెప్పే సందేశం: సోమవతి అమావాస్య రోజున శ్రద్ధతో శివారాధన చేస్తే అతిపెద్ద కష్టాలు తొలగిపోతాయి. నిస్వార్థ భక్తి ఉంటే విధి కూడా మారుతుంది. మహాదేవుడు భక్తుడి కన్నీళ్లను ఎప్పుడూ వృధా చెయ్యడు. ఓం నమఃశివాయ.